వీళ్ళకి బేసికల్లీ ఏంటంటే ఒక అన్రెస్ట్ కావాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాస్త అతను ఉంచుకోలేని కెపాసిటీ మీకు లేదు. ఏం ఉంచుకోలేని కెపాసిటీ లేదు. నీ రెస్పాన్సిబిలిటీ లేదా 11 మంది గురించి మాట్లాడడానికి? అక్కడ 11 కాన్స్టిట్యుయెన్సీస్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేది నిజంగా రైట్ లేదా? అసలు నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నేను కాపాడాలా, నిన్ను మెప్పించాలా, నీకు ప్రత్యేక హోదా ఇవ్వాలా? ఇంకేం కాదు. ఏనా చిన్న పిల్లడివా ఈ పార్టీ నడుపుతున్న వాళ్ళందరూ? ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్. చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తాను, జేమ్స్ కొంటే క్లాస్కి వెళ్తానని చెప్పినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను రాలంటానికి. ప్రజలు మనకేమిచ్చారో అది కళ్ళకు అద్దుకుని ఇలా స్వీకరించడం పోయి కల్తీ లడ్డు గురించి మాట్లాడడానికి దమ్ము లేకుండా పారిపోతున్నారు వీళ్ళందరూ. ఇదంతా అహంభావం అనిపిస్తుంది చూసే వాళ్ళందరికీ. ఈరోజు అసెంబ్లీలో జరిగిన విజువల్స్ చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం పెట్టారంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు వైఎస్. అసలు కుప్పకూలిన శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడడానికి లోపల ఉండాలి కదా జగన్. బయటకు వచ్చి ప్లకార్డ్ గేమ్ ఏంటి? ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ఎవ్రీవన్. అందరికీ తెలుసు అది. ఏంటి ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి నీకు? ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు అడగలేని ప్రశ్న నువ్వు ఈరోజు కూర్చొని రూలింగ్ పార్టీని అడుగుతున్నావా? అర్థం ఉందా అన్న? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, స్పీకర్ ఇవ్వాలా? ఎలా ఇస్తారా నీకు? ఎలా ఇస్తారు? జోక్ చేస్తున్నావు. ఇలాంటి ప్లకార్డులకు వాల్యూ ఉంటుందా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేలపైన పడి ఉంటే అందరూ తొక్కుంటే వెళ్ళిపోతారు వీటిని.